ఇండియా న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో పెద్ద మైల్‌స్టోన్‌ని సాధించింది. యూఎస్ఏ, జర్మనీ, చైనా ఈ కంట్రీస్ అన్నీ చేయలేనిది ఇండియా అచీవ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అసలు ఏంటిది? మన కంట్రీకి ఎలా యూజ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఇండియాలో పవర్ జనరేషన్ ఎలా జరుగుతుందో చూస్తే మెయిన్ సోర్సెస్ మనకి బొగ్గు నుంచి వస్తుంది. గత 10 సంవత్సరాల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ చాలా స్పీడ్గా డెవలప్ అయినా మనం ఇంకా 70% పైగా పవర్ జనరేషన్ కోసం బొగ్గునే ఫ్యూయల్గా వాడుతున్నాం. అండ్ బొగ్గు అనేది కొన్ని దశాబ్దాల పాటు సరిపడా ఉన్నా ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో మన దగ్గర కోల్ రిజర్వ్స్ అయిపోతాయి. కానీ ఎనర్జీ నీడ్స్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. సో అందుకే ఆల్టర్నేట్ ఎనర్జీ కోసం న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అయితే మనం మొత్తం ఎనర్జీ యూసేజ్లో కేవలం 3-4% మాత్రమే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి క్రియేట్ చేస్తున్నాం. కొన్ని రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు ఇండియా సివిల్ న్యూక్లియర్ జర్నీలో సెకండ్ స్టేజ్ అచీవ్ చేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి హీట్ ప్రొడ్యూస్ చేస్తారు. అలా వచ్చిన హీట్ని యూజ్ చేసుకొని వాటర్ని వేడి చేస్తారు. ఆ వేడెక్కిన వాటర్ స్టీమ్గా మారుతుంది. అండ్ ఈ స్టీమ్ని పెద్ద పెద్ద టర్బైన్స్ని రన్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఆ టర్బైన్స్ జనరేటర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ అవి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ని థర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా యూజ్ చేస్తారు. డిఫరెన్స్ వచ్చేసరికి థర్మల్ ప్లాంట్స్లో కోల్ని హీట్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. న్యూక్లియర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ ఫిషన్ చేసి దాని నుంచి వచ్చిన హీట్ని యూజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ న్యూక్లియర్ ఫిషన్ జరపడానికి యురేనియం అనే మెటల్ని రియాక్టర్స్లో వాడుతారు. ఈ యురేనియంని చిన్న చిన్న ఆటమ్స్కి స్ప్లిట్ చేయడం ద్వారా హీట్ జనరేట్ అవుతుంది. అలా వచ్చిన హీట్ని యూజ్ చేసుకొని ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది స్టేజ్ 1. రష్యా కాకుండా మిగతా అన్ని కంట్రీస్లో స్టేజ్ 1 మాత్రమే యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియా స్టేజ్ 2ని అచీవ్ చేసింది. రష్యా తర్వాత ఇండియా మాత్రమే ఈ స్టేజ్ 2ని అచీవ్ చేయగలిగింది. స్టేజ్ 2 కొంచెం కాంప్లెక్స్గా ఉండొచ్చు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టేజ్ 1లో న్యూక్లియర్ ఫిషన్ కోసం యురేనియం ఆటమ్స్ని న్యూట్రాన్స్ ద్వారా స్ప్లిట్ చేస్తారు. ఇలా స్ప్లిట్ చేసినప్పుడు కొన్ని న్యూట్రాన్స్ U-235 అంటే యురేనియం 235 అనే ఐసోటోప్ని ఫామ్ చేస్తాయి. ఇది మాత్రమే న్యూక్లియర్ రియాక్టర్లో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే చాలా వరకు న్యూట్రాన్స్ U-238ని హిట్ చేస్తాయి. అండ్ అవి స్లోగా ప్లూటోనియం 239 సింపుల్గా Pu-239కి కన్వర్ట్ అవుతాయి. ఇలా ప్లూటోనియంగా మారిందంతా న్యూక్లియర్ వేస్ట్. అండ్ దీన్ని చాలా జాగ్రత్తగా స్టోర్ చేస్తారు. ఎందుకంటే దీని నుంచి వచ్చే రేడియేషన్ హ్యూమన్ సెల్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ ఇప్పుడు స్టేజ్ 1లో వేస్ట్ ప్రోడక్ట్గా మారిన ప్లూటోనియంని సపరేట్ చేసి స్టేజ్ 2లో యూజ్ చేసుకొని మనం హీట్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా న్యూక్లియర్ వేస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ మన సైంటిస్ట్ తయారు చేసింది PFBR ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది తమిళనాడులోని కల్పక్కం దగ్గర తయారు చేశారు. అండ్ దీన్ని బ్రీడర్ అని ఎందుకు అంటామంటే దీనికి యూజ్ చేసే ఎనర్జీ కన్నా ప్రొడ్యూస్ చేసేది ఎక్కువ కాబట్టి. ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే స్టేజ్ 1లో 100 కిలోస్ యురేనియంని ఫిషన్ చేసినప్పుడు కేవలం 1 కిలో లేదా మ్యాక్సిమం 2 కిలోల యురేనియం మాత్రమే హీట్ని ప్రొడ్యూస్ చేసే ఆటమ్స్లా మారుతాయి. మిగతాదంతా న్యూక్లియర్ వేస్ట్గా కన్వర్ట్ అవుతుంది. కానీ స్టేజ్ 2లో అదే 100 కిలోల యురేనియంతో ఈజీగా 50 నుంచి 60 కిలోస్ వరకు యూజ్ చేసుకోగలం. సో స్టేజ్ 1లో కేవలం 1-2% మాత్రమే ఎఫిషియన్సీతో రన్ అయ్యే రెగ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు ఈ స్టేజ్ 2 బ్రీడర్ రియాక్టర్స్ 50%కి పైగా ఎఫిషియన్సీతో రన్ అవుతాయి. అండ్ దాంతోపాటు స్టేజ్ 2లో మెయిన్ ఫ్యూయల్గా ప్లూటోనియం యూజ్ చేస్తారు. దీనివల్ల న్యూక్లియర్ వేస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే ఈ స్టేజ్ 2ని రష్యా అండ్ ఇండియా మాత్రమే వర్కింగ్ ప్రోటోటైప్ని అచీవ్ చేయగలిగాయి. రష్యా ఆల్రెడీ కమర్షియల్ లెవెల్లో బ్రీడర్స్ని కన్స్ట్రక్ట్ చేసి యూజ్ చేసుకుంటుంది. అయితే ఇండియా ఇప్పుడు స్టేజ్ 3కి కూడా వెళ్ళాలని చూస్తుంది. ఈ స్టేజ్ 3లో యురేనియంని థోరియం అనే మెటల్ ద్వారా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇండియా యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు మన దగ్గర యురేనియం లిమిటెడ్ సప్లై ఉంది. సో ఖచ్చితంగా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే థోరియం చూసుకుంటే వరల్డ్లో 25% రిజర్వ్స్ ఇండియా దగ్గరే ఉన్నాయి. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలోని కోస్టల్ రీజియన్స్లో. అందుకే ఇండియా స్టేజ్ 3ని అచీవ్ చేయాలని చూస్తుంది. అయితే ఇది అచీవ్ చేయడానికి కనీసం 10-15 ఇయర్స్ అయినా పట్టొచ్చు. కానీ ఒక్కసారి అచీవ్ చేసి ఇండస్ట్రియల్ లెవెల్లో స్కేల్ చేయగలిగితే ఇండియాకి రానున్న 500 సంవత్సరాల పాటు ఎనర్జీ గురించి ఆలోచించాల్సిన అవసరమే రాదు. అందుకే ఇండియాకి ఇది అంత ఇంపార్టెంట్. అండ్ రియల్లీ
ఇది అచీవ్ చేయడానికి మన సైంటిస్ట్ చేసిన కష్టంని అందరూ గుర్తించాలి. అయితే ఇండియా ఈ టెక్నాలజీని వేరే కంట్రీస్తో కూడా షేర్ చేయాలనుకుంటుంది. ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే, కానీ ఇందులో చాలా రిస్క్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా రష్యా చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2016 నుంచి కమర్షియల్ స్కేల్లో ఈ బ్రీడర్ రియాక్టర్స్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కంప్లీట్గా ఎవరితోనూ షేర్ చేయలేదు. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ టెక్నాలజీ కేవలం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికే కాదు, న్యూక్లియర్ వెపన్స్ తయారు కూడా చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ స్టేజ్ 2 న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అడ్వాన్స్ టెక్ కిందకు వస్తుంది. సో గ్లోబల్గా వీటిని షేర్ చేయాలంటే చాలా శాంక్షన్స్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.